ప్రాజెక్ట్ జన్మన్ శక్తి. ఓకే, ప్రాజెక్ట్ జన్మన్ శక్తి. సో బేసిక్గా మనకి పంజాబ్లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్ ఏదైతే ఉందో, ఈ ఫిరోజ్పూర్ డిస్టిక్ బేసిక్గా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే మాతృత్వ మరణాల రేట్ అనేది సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రం యొక్క పంజాబ్ రాష్ట్రం యొక్క మెటర్నల్ మోర్టాలిటీ రేటు బేసిక్గా 105 మాత్రమే. కాకపోతే ఈ ఫిరోజ్పూర్లో మాత్రం దాదాపుగా 410, ఓకే, 410 వరకు 400+ వరకు ఉండడం జరిగింది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో దీన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్ జన్మన్ శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. సో సింపుల్గా అడుగుతాడు, ఇటీవల కాలంలో ప్రాజెక్ట్ జన్మన్ శక్తి న్యూస్లో ఉండడం జరిగింది, వార్తల్లో ఉంది, అది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ వేస్తే మాతృత్వ మరణాలు ఎస్పెషల్గా ఫిరోజ్పూర్ డిస్టిక్ ఏదైతే ఉందో పంజాబ్లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్ డిస్టిక్లో మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి అక్కడ మాతృత్వ మరణాలను తగ్గించాలి అని చెప్పేసి బేసిక్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ మాతృత్వ మరణాల సంఖ్య అనేది ఏ విధంగా లెక్కిస్తారంటే ప్రతి 1,00,000 జననాలకి ఎంతమంది అయితే మాతృలు అంటే అమ్మలు చనిపోతారో, లేడీస్ చనిపోతారో, వారి జన్మనిచ్చినటువంటి లేడీస్ ఎవరైతే చనిపోతారో వారి సంఖ్యను లెక్కించడానే మాతృత్వ మరణాలు అంటారు. ఓకే, 1,00,000 జననాలకి ఎంతమంది మదర్స్ చనిపోతున్నారో తెలిపేదే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృత్వ మరణాల సంఖ్య. ఓకే, సో బేసిక్గా 28 రోజులలోపు ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వల్ల చనిపోయినట్లయితే, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత 28 రోజులు లేకపోతే గర్భం దాల్చిన తర్వాత, అంటే డెలివరీ అయినాక 28 రోజులు గర్భం దాల్చిన తర్వాత ఏదైతే చనిపోతారో వాళ్ళని మెటర్నల్ మోర్టాలిటీ రేట్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా దీనికి సంబంధించి phase 2 ఇంటర్వెన్షన్ అనేది చేయబోతున్నారు. లెట్స్ సీ ఆ ఆర్గనైజేషన్ ఏంటి అనేది చెప్పాలి. ఓకే, బేసిక్గా 105 ఇది పంజాబ్కి సంబంధించినటువంటి యావరేజ్ ఎంఎంఆర్ ఎంత ఉంది, 105 ఉంది. కానీ ఫిరోజ్పూర్లో ఇది మాత్రం 440 ఉంది. సో ఇది ఒక రకంగా చాలా ఇబ్బందికరము. ఓకే, ఫాలోయింగ్ 238 ఇన్ 2023-24. సో సడన్గా పెరగడం జరిగింది. సో దీంట్లో భాగంగా సెకండ్ ఫేజ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనేటువంటి జాన్ హోప్కిన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్స్లో వీరు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ ఎంఎంఆర్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించాలని తీసుకురావడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.